హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నీ పేరు? వినీత. నీ పేరు? మై నేమ్ ఇస్ శ్రీజాన్సి. నీ పేరు? మై నేమ్ ఇస్ విఘ్నేష్. యువర్ నేమ్? మై నేమ్ ఇస్ రితిక్. నీ పేరు? టీచర్. నీ పేరు? కే సాతిక. ఇవాళ ఏంటిదో మీ అందరు తెలుసు కదా. ఏంటిది? ఫ్రెండ్షిప్ డే. సో ఇప్పుడు నేను ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? అమ్మ, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? చెప్పు, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? జానకియా? ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్? మీ ఇద్దరు వేరే క్లాస్ కానీ బెస్ట్ ఫ్రెండ్సా? ఓకే. ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? బ్యాండ్ వేస్తేనే బ్యాండ్ కొడితే ఫ్రెండ్షిప్ అయిపోతుందా? మరి కలిసి అంటే ఎట్లా? కూడి ఉంటే ఫ్రెండ్షిప్పా? ఇంకా నువ్వు చెప్పురా, నువ్వు చెప్పురా. సహాయం చేస్తే ఫ్రెండ్షిప్పా? నువ్వు చెప్పురా. అరే నువ్వు చెప్పు, అసలు ఏంటిది ఫ్రెండ్షిప్ అంటే? ఒక పాట ఉంది తెలుసా? ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా ఫ్రెండ్షిప్పే అని ఒక పాట ఉంటుంది తెలుసా? అట్లా అంటే వాళ్ళిద్దరు ఎంత స్నేహం గొప్పగా ఉంటుంది. ఫ్రెండ్స్ అంటే ఇద్దరు కలిసి ఆడుకోవడం, పాడుకోవడం, ఇద్దరు కలిసి షేర్ చేసుకోవడం. ఇప్పుడు నువ్వు మీ అమ్మ నాన్నతో చెప్పకుండా మీ ఫ్రెండ్తో చెప్తావు ఏదన్నా ఉంటే, మీ ఫ్రెండ్తో ఆడేది మీ అమ్మకి చెప్పే. ఫ్రెండ్స్ సీక్రెట్గా ఇప్పుడు మన ఇంకా చెప్పు. నువ్వు ఇప్పుడు నీ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవర్రా? సాత్విక్. ఎప్పటి నుంచి మీ ఇద్దరు ఫ్రెండ్షిప్? థర్డ్ క్లాస్. ఇప్పుడు ఏ క్లాస్ మీరు? ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. మీ ఇద్దరికి ద బెస్ట్ మెమరీస్ ఏంది? మెమరీస్ అంటే మీ ఇద్దరు కలిసి బాగా తిరిగింది, మీ ఇద్దరు బాగా గుర్తుండిపోయింది, మీ ఇద్దరు బాగా కొట్లాడతారా, లేకపోతే బాగా మంచి ఇద్దరు సినిమాలు టీవీలో చూస్తారు, లేదా మంచిగా చదువుకుంటారా, లేకపోతే మంచిగా ఆడుకుంటారా? మీ ఇద్దరికి ఎక్కువ ఫ్రెండ్షిప్ బాగా బాండింగ్ ఉన్నది ఇక్కడ స్కూల్లోనా? బాగా చదువుకుంటారా? ఆడుకుంటారు, చదువుకుంటారు, ఇంకా ఫుల్ ఎంజాయ్ రాసుకుంటారు. ఎవరినైనా సతాయిస్తారు ఇద్దరు కలిసి? అది చెప్పాలి. అట్లా సతాయిస్తారు, బెల్లు కొడతారు, తీట పనులు కూడా చేస్తారు. అయితే అవన్నీ చేస్తారు ఇక ఇద్దరు. అట్లా కొట్లాడుకుంటారు కూడా మళ్ళా. ఇక అదేలే దోస్తా అని. ఇప్పుడు ఎట్లా అంటే ఇలా కొట్లాడుకొని రేపు పొద్దుగాల మళ్ళా కాల అదే. ఏం రాదు నీకు? ఏమన్నా ఆట కాదు, ఏమన్నా ఆట ఆడుతున్నావా? రాదన్నీకి. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవర్రా? నువ్వే బెస్టా? నీకు నువ్వే బెస్టా? ఏ కిషన్? ఏ కొట్టుకోవద్దురా రే. అట్లా ఫ్రెండ్షిప్ అంటే కొట్టుకోవద్దు. అట్లా కొట్లాడొద్దు, అట్లా అనొద్దు. మంచిగా అడిగినప్పుడు మంచిగా చెప్పండి. అట్లా అనొద్దు. మంచిగా అడిగినప్పుడు మంచిగా చెప్పుర్రి. అయింది కదా. అయితే మీరు ఈరోజు ఫ్రెండ్షిప్ డే అని చెప్పి అసలు యాక్చువల్గా మీకు ఎట్లా తెలుసు? ఇట్లా అసలు ఫ్రెండ్షిప్ అయింది నువ్వు టీవీలో చూసి ఇలా ఫ్రెండ్షిప్ డే అని నీకు తెలిసింది. నువ్వు ఇన్స్టాగ్రామ్లో చూసినావు, నీకు ఎట్లా తెలుసు ఇవాళ ఫ్రెండ్షిప్ డే అని? నువ్వు క్యాలెండర్లో చూసినావా? ఓకే, అవునా? అసలు ఫ్రెండ్షిప్ డే రోజు ఏమేమి చేస్తారు? ఏం దావత్ అంటే? బ్యాండ్ ఎందుకు వేస్తారో తెలుసా మీకు? ఇప్పుడు రక్షాబంధన్ ఎందుకు కడతారా? అక్క తమ్ముడు చెల్లె అన్న అట్లా కడతారు కదా. అట్లా ఇది ఒక బ్యాండ్ అన్నమాట. ఏం బ్యాండ్ అంటే ఫ్రెండ్షిప్ బ్యాండ్. ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఎట్లా అంటే మీరు మనం ఎప్పుడు కలిసి ఉండాలి. ఇప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నామో, ఎంత జాలీగా ఉన్నామో, పెద్దగా అయిన తర్వాత కూడా ఇట్లనే మనం హ్యాపీగా జాలీగా ఉండి మంచిగా
ఎప్పుడు మన కష్ట సుఖాలలో ఇద్దరం పంచుకోవాలి. ఫ్రెండ్షిప్ అంటే కొన్ని ఇంట్లోకి చెప్పని ఫ్రెండ్స్కి చెప్తారు, అర్థమైందా? ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మకి చెప్పు, మీ అన్నకి చెప్పు, అట్లాంటి మీ దోస్తుతో షేర్ చేసుకుంటావు, అదే ఫ్రెండ్షిప్. అర్థమైంది కదా? అట్లా ఫ్రెండ్షిప్ డే అనేది బాండ్ అట్లా కట్టుకొని ఫ్రెండ్స్ అనేవాళ్ళు క్యారీ అవుతుంటారు అట్లా. ఇంకా నాకు తెలిసింది అది. మీకు తెలిసిన ఫ్రెండ్షిప్ ఏంది? మీకు తెలిసింది ఇంకేం తెలియదా? మీకంటే పెద్దోళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదరా, వాళ్ళు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు తెలుసా మీకు? దావతా? ఏం దావత్? ఇంకా ఇంకా వామ్మో, కలిసి ఫ్రెండ్స్ అందరు కలిసి కూర్చొని తాగుడు, మంచి దావత్ చేసుకున్నాడు, డీజే ఎగురుడు, ఇట్లా ఎంజాయ్ చేస్తారు. సో ఫ్రెండ్షిప్ అంటే ఇట్లా పలు రకాలుగా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్లలో రకాలు ఉంటాయి. చిన్నపిల్లల్లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్షిప్, ఆడుకోవడం, పాడుకోవడం, ఎంజాయ్ చేయడం. కొంచెం పెద్దగా అయినాక ఒక రేంజ్లో ఉంటుంది. ఇంకా పెద్ద అయినాక ఇప్పుడు మీరు చెప్పిరుగా తాగుడు, తిరుగుడు, తినుడు, డ్యాన్సులు ఆడుడు, వాళ్ళది ఒక లెక్క ఉంటుంది. కొందరేమో మంచిగా తిరగడం, సినిమాలకు పోవడము. తాగనోళ్ళు ఉంటారు. తాగనోళ్ళు ఎట్లా సినిమాలకు పోవడము, మంచి చదువుకోవడము, మంచి మంచి విషయాలు పంచుకోవడం. ఇప్పుడు నీకు తెలియని విషయం అని చెప్తావు, వానికి తెలియని విషయం నువ్వు చెప్తావు. అర్థమైందా? అట్లా మంచి విశేషాలు చెప్పుకోవడం అట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఏంద్రా ఎవరితో? అంటే ఏ క్లాస్ అయిపోయినాక పెళ్ళి అవుతుందిరా? ట్వంటీ కాదు. మీకు అసలు తెలుసా మ్యారేజ్ ఎప్పుడు? ఇప్పుడు యాక్చువల్గా 18 years దాటిన తర్వాత 18 years అమ్మాయికి, అబ్బాయికి 21 ఏళ్ళు అయితే లీగల్గా పెళ్లి చేసుకోవాలి, తెలుసా? అంటే 20 తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు, అట్లా ఉంటుంది అన్నమాట. అబ్బా తమ్ముడు అట్లా ఎడతారా? ఎందుకు అబ్బా తమ్ముడు కాదురా, పనులు ఇచ్చిపోయినాయింది అన్ని. నిన్న ఎవరైనా ఎక్కిరిచ్చిరా ఇట్లా తొరిపల్ల తొండ మా ఊరు దండ దోస్తులు అంటారుగా, చిట్టక్క. సరే, ఈరోజు మనం ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకున్నాం కదా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని మన వాళ్ళందరికీ చెప్పండి. ఇంకో చూసిరు కదా ఫ్రెండ్స్, వీళ్ళంతా మంచిగా ఇలా హ్యాపీ ఫ్రెండ్షిప్ డేని ఎట్లా ఎంజాయ్ చేసిరు ఏది అనేది మీకైతే క్లియర్గా చూపించడం జరిగింది. ఎట్లాగా మీరు కూడా ఏ విధంగా చేసుకుంటారు ఫ్రెండ్షిప్ అనేది కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి.